ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉదయ వ్లాగ్స్. చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ ఇంకొక వీడియోని అప్లోడ్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి మేఘాలయ ట్రిప్ది లాస్ట్ వీడియో. బిజీ స్కెడ్యూల్ వల్ల వీడియోస్ చేయడానికి టైం కుదరలేదు. రివర్ స్పెషాలిటీ ఏంటి అంటే క్రిస్టల్ క్లియర్గా మీకు వాటర్ లోపల అన్నీ కనిపిస్తాయి. లాస్ట్ డే కాబట్టి మేము ఉంగోట్ రివర్ దగ్గరే స్టే చేసాము నైట్ పూట. అండ్ నాకు అన్నిటికన్నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి ఇదే. పూట అయితే చూడడానికి వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాంప్స్ కనిపిస్తాయి. సో మేము కూడా ఆ నైట్ క్యాంప్లోనే స్టే చేసాము. నెక్స్ట్ డే రోజు ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మా అక్క వాళ్ళ పాప బర్త్డే సెలబ్రేషన్స్ చేయడానికి. అయితే మా అక్క చాలా ఇంట్రెస్ట్ అండ్ చాలా ఓపికతో అయితే మొత్తం డెకరేషన్ అయితే స్టార్ట్ చేసింది. యాక్చువల్లీ మేము రివర్ సైడ్ స్టే చేయడం వల్ల చాలా పెద్ద గాలులు వచ్చేసాయి. అండ్ అయినా కానీ మా అక్క అయితే చాలా కాన్సన్ట్రేషన్తోనే మొత్తం డెకరేషన్ అయితే కంప్లీట్ చేసింది. అలాగే ఇక్కడ డాలీ ఫొటోస్ని కూడా యూజ్ చేసి డెకర్ అయితే చేసింది. ఇలా ఎంతమందికి ఇలాగ రివర్ సైడ్ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఇష్టమో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అయితే ఇంకో ఇద్దరు కూడా హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళే లోకల్ గైడ్ మెంబర్స్. ఇక్కడ ఇది వచ్చేసి బర్త్డే కేక్. నాకైతే చూడగానే చాలా బాగా అనిపించింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ముందే చెప్పేస్తున్నాను. బాగా సుకుమారంగా అయితే కేక్ని అయితే మళ్ళీ డెకర్ చేస్తున్నాము. అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి ఫైనల్ లుక్ అనమాట. మీ అందరికీ ఈ డెకరేషన్ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆబ్వియస్లీ బర్త్డే అన్నప్పుడు బెలూన్స్ ఉండాలి. బెలూన్స్ లేకపోతే ఏదో లోటుగా అనిపిస్తుంది. సో బెలూన్స్ని కూడా యూజ్ చేసేసాం. ఫైనలీ మన లిటిల్ ప్రిన్సెస్ అయితే వచ్చేసింది ఫ్రేమ్లోకి. అండ్ దానికైతే డెకరేషన్ చాలా బాగా నచ్చిందేమో. డెకరేషన్ కన్నా ముందు కేక్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. దానికి టేస్ట్ కూడా అయిపోయింది చేయడం. సో అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కేక్ వచ్చి పెడుతూ ఉంటే దానికి చాలా హ్యాపీగా అనిపించింది. దానికైతే డాలీకి పండగ కేక్ వచ్చింది కాబట్టి. సో ఇది వచ్చేసి మన క్యాంప్ స్టే. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంట్ కూడా. వచ్చేసి మన ఫైర్ క్యాంప్ వీళ్ళైతే ప్రిపరేషన్ చేస్తున్నారు మొత్తం ఫైర్ క్యాంప్ సెటప్కి. మొత్తానికైతే సెటప్ అయితే అయిపోయింది. సో నేనైతే మంచిగా ఫైర్ క్యాంప్ ముందు కూర్చొని అయితే హాయిగా ఎంజాయ్ చేశాను. మార్నింగ్ లేచి చూసేసరికి షాక్ అయ్యాను. అసలు ఇంత పెద్ద రివర్ ఉందా మన క్యాంప్ సైడ్ అని పనిలో పని కొన్ని వీడియోస్ని కూడా క్యాప్చర్ చేసుకున్నాను. రీల్స్ని కూడా చేశాను. సో ఇది వచ్చేసి మన క్యాంప్ సైడ్ స్టే మొత్తం వ్యూ చూపిస్తున్నాను. మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్లో మ్యాగీ అండ్ బ్రెడ్ ఆమ్లెట్ టోస్ట్ అయితే ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అయితే ట్రిప్ అయితే చాలా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.